కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినప్పటికీ మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించి కేసీఆర్ 10 ఏళ్లు అధికారంలోకి ఉన్నారని విమర్శించారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. 7 లక్షల కోట్లు అప్పు చేసి ఖజానా ఖాళీ చేశారన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి రామగుండం ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్ సింగ్ కలిసి కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే ఏ ఒక్క పని చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఎందుకు 6 గ్యారెంటీలు చేస్తలేదు అని 90 రోజుల్లో ఎందుకు చేస్తలేదని అడుగుతా ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు. అడగాలి, తప్పలేదు. ఏమి చేసినామో అని కూడా వారు చెప్పాలా. ఈ రోజు మా అక్కలు చెల్లెలు అందరు ఉన్నారు. ఇక్కడ బస్సు ఆగితే మేము ఇచ్చిన గ్యారంటీ ఏంది? ఆ రోజు ఇక్కడ ఉన్న మీ విజయరమణారావు గారు ప్రతిపక్షంలో ఉండి చెప్పడం జరిగింది, నాకు ఓటేయండి, ఇది మా గ్యారంటీ అని. ఈ రోజు మహిళా సోదరిమణులకు ఉచిత బస్సు ప్రయాణం కలిగించడం జరిగిందా లేదా? మా మహిళా సోదరిమణులు చెప్పాలి. ఎవరైనా బస్సు ప్రయాణం చేసి ఈరోజు బస్సు టికెట్ తీసుకున్నారమ్మా? ఎవరు కూడా బస్సు టికెట్ తీసుకోలేదు. డిసెంబర్ నెల మాసం నుంచి వేలాది మందికి, లక్షలాది మంది ఈరోజు బస్సు ప్రయాణం చేస్తా ఉన్నామా మహిళా సోదరిమణి. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టినాం కనుక పెద్ద ఎత్తున ముందుకొచ్చి నడపండి. విజయరమణారావు గారు చెప్పిన ప్రతి మాట, కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి గ్యారంటీ అమలు చేసే బాధ్యత మా